అప్పుడెప్పుడో మా అమ్మ చేసి పెడితే తిన్నాను ఈ ఎండు రొయ్యల కారపొడిని. మళ్ళీ చానాళ్ళ తర్వాత ఇప్పుడే చేస్తున్నాను. ఏదేమైనా గాని అమ్మ చేసినంత రుచిగా చేయడం మన వల్ల కాదు కదా! మార్కెట్‌కి వెళ్ళినప్పుడు వంకాయలో గాని, బీరకాయలో గాని వేద్దాంలే అని తెచ్చుకున్నా. కానీ మనసు కారపొడి మీదకి మళ్ళింది. దినుసులు, ఎండుమిర్చి, రొయ్యలు మంచిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవడమే. తెలుసా? మిక్సీ పట్టి అలా మూత తీసానో లేదో వెంటనే కారపొడిలో నెయ్యి వేసుకొని 4 ముద్దలు లాగించేశాను. మరేం చేస్తాను మీరే చెప్పండి? కారపొడి సువాసనకి నోట్లో నీళ్లూరుతుంటే ఇదే కాదండి, రోటి పచ్చడి నూరుతున్నప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ నాది. ఈ కష్టం మీకు కూడా రావాలని కోరుకుంటున్నా. సో లేట్ ఎందుకు, కారపొడిని ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు సుమా. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.